brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సుపరిపాలన సభపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సుపరిపాలన తొలి అడుగు సభలో ప్రోటోకాల్ పాటించలేదంటున్నారు. ఎమ్మెల్యేలని అవమానించారంటున్నారు డిప్యూటీ స్పీకర్. ఎమ్మెల్యేలని కార్పొరేషన్ డైరెక్టర్తో కలిపి కూర్చోబెట్టారంటున్నారు. అలాగే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ని కూడా ఆహ్వానించాల్సిందే అంటున్నారు. ప్రోటోకాల్ పై సీఎస్ కు లేఖ రాస్తారన్నారు రఘురామకృష్ణరాజు. ప్రోటోకాల్లో ఎమ్మెల్యే ఈజ్ అబౌవ్ కలెక్టర్. చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్లో ఎక్కువే. మరి అక్కడ నేను చూసిన లిస్టులో ఎంపీ, కలెక్టరు, ఎస్పీ ఒక దగ్గర, ఈ జిల్లాలో రకరకాల కార్పొరేషన్లో ఉన్న సభ్యులు వీళ్ళందరూతో పాటు పలానా కార్పొరేషన్లో డైరెక్టరు ఇలాంటి వాళ్ళు ఆ ఎమ్మెల్యే కూర్చోవాలని చెప్పి ఇంకొక గుండ్రం టేబుల్ ఏదో వేసినట్టుగా అందులో చూశారు. డెఫినెట్గా అది ఎమ్మెల్యేలని ఇల్ట్రీట్ చేసినట్టే నేనైతే భావిస్తున్నాను. చూడకుండా నేను నాకున్న ముందు ప్రోగ్రాం ఉంది కాబట్టి వెళ్ళలేదు, కానీ ఆ ప్రోగ్రాం లేకపోయినా అది నేను చూసుంటే నేను వెళ్ళేవాను కాదు. డెఫినెట్గా ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ఎమ్మెల్యే. నాతో చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది. సో నెక్స్ట్ టైం ఇటువంటి సమావేశం జరిగినప్పుడు ఆ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి అని చెప్పి డెఫినెట్గా వీళ్ళు టేక్ ఇట్ అప్. ప్రభుత్వ ఫంక్షన్ అయినప్పుడు స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని పిలిస్తే అక్కడ ఉన్న ఎంపిక చేసిన కార్పొరేషన్ డైరెక్టర్లతో కూర్చో, ఇంకో బలలో ఆ ఊరు ఎంపీ,